నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సొంత నేతలపై జగన్మోహన్ రెడ్డి గుస్సుగా ఉన్నారంట. అసలు ఇంతకీ ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి ఎందుకు సీరియస్ గా ఉన్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్ 2 గంటల 43 నిమిషాల పాటు పెట్టారు. మరి ఆ ప్రెస్ మీట్ తర్వాత చాలా ట్రోలింగ్కి గురయ్యారు కూడా. ఈ పరకాం అనే విషయం కానివ్వండి, ఇంకా ఆయన ప్రస్తావించిన అంశాల పట్ల తీరా చూస్తే ఆయన అదంతా కూడా గమనించి సొంత నేతలపై నన్నే ప్రజల్లో అపహాసం చేసేలా విధంగా ఈ స్క్రిప్ట్ తయారు చేస్తారా అని చెప్పి సొంత నేతలతో మీటింగ్ పెట్టి వాళ్ళపైన సీరియస్గా ఉన్నారు అని చెప్పి పలు కథనాలు అయితే వస్తున్నాయి. మరి వాస్తవం ఎంత ఉంది? నేతలు జగన్మోహన్ రెడ్డి పైన సీరియస్ అయ్యారా, జగన్ నేతలపైన సీరియస్ అయ్యారా అని కొందరు వాదిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? మరోసారి జోకర్ అయ్యాడు నిజంగానే. అంటే జోకర్ అవటానికి వాళ్ళు కారణం అంటాం తప్పు. ఆల్రెడీ నా పాపం తిక్కలు పిచ్చిగా ఉంటాడని చెప్పి అందరూ తెలుసుగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, తిక్కలుగా ఉంటాడు, లేకపోతే అయోమయం జగన్నాథం, లేకపోతే లండన్ ముందులు అయిపోయినాయి, ఇలా ప్రజలందరూ కూడా కామెంట్స్ మనం చూస్తూ ఉంటాం ప్రతిసారి. పాపం కొత్తగా పిచ్చోడిని చేసేదే ఉందో, ఆల్రెడీ పిచ్చోడే కదా అని ప్రజలు అనుకుంటున్నారు. నిజంగా ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళని చేశారు అంటే ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని ముంచేటట్లుంది. ఎప్పుడెప్పుడు జైలుకి వెళ్తాడని చెప్పి ఎదురు చూస్తున్నాడు. మరి ఆయన లేకపోతే మేము పార్టీని నడిపించలేమా? 16 నెలలు జైల్లో ఉంటే మరి పార్టీ లేదా అని చెప్పేసి గతంలో ఆయన చాలాసార్లు ప్రెస్ మీట్లో మాట్లాడాడు. మరి దాన్ని బట్టి ప్రజలకేం అర్థమవుతుందంటే ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి స్క్రిప్ట్ ఇస్తున్నాడు అని. కానీ ఇంకొంతమంది ప్రజలు మాట్లాడేది ఏంటంటే కొన్ని రకాలు, అంటే వాళ్ళల్లో కూడా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమంటున్నారు, ఆల్రెడీ కరెక్ట్గా స్క్రిప్ట్ ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చూసి చదవటం సరిగ్గా రాదు అని. ఇన్ని రకాలు. అంటే చూడకుండా మాట్లాడలేడు, చూసి చదవలేడు, తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, మాట్లాడితే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ రప్ప అంటారు. ఏంటో అర్థం కాదు ఎవరికి. అంత విచిత్రమైన క్యారెక్టర్లు అనమాట వీళ్ళందరూ. మళ్ళీ ఈ రోజున బుసబుసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకుల మీద అని. ఎందుకు వాళ్ళ మీద మీరు సీరియస్ అవటం? మీరేం చేశారని చెప్పి సీరియస్ అవ్వాలి? మీరు మాట్లాడిన మాటలన్నీ తప్పే, ఉన్న స్క్రిప్టు తప్పే, అసలు వాళ్ళు చేసిన పనులు తప్పని చెప్పి వాళ్ళని తిట్టండి, బాగుండిద్ది. తప్పుడు పనులు చేశారు, పిచ్చి వేషాలు వేశారు, అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచేసుకున్నారు, నిలువు దోపిడీ చేసేశారు. మనం దేవుడికి నిలువు దోపిడీ ఇస్తాం, దేవుడినే నిలువు దోపిడీ చేసేసారు వీళ్ళు. ఇంకెక్కడైనా మనం విన్నాము ఇట్లాంటివి? అంటారు పెద్దవాళ్ళు, వీడు గుళ్ళో లింగాన్ని మింగేవాళ్ళు అని చెప్పి. అట్లాంటి వ్యక్తులు అనమాట వీళ్ళు. మనం ఎప్పుడు చూసుండం. బ్రహ్మంగారు చెప్పినట్లుగా దొంగలు రాజ్యాలు వెళ్తారంటే వీళ్ళే. గజ దొంగలు, మామూలు దొంగలు కూడా కాదు. ఆయన డబ్బులు కూడా కొట్టేశారు. ఆయన విషయం పాపం బ్రహ్మంగారికి తెలియదు ఆ రోజున. లేకపోతే ఆయన అది కూడా చెప్పేవాడు, నా డబ్బులు కూడా కొట్టేస్తారు వాళ్ళని. ఇంత నీచంగా దిగజారిపోయి చేసిన పనులకి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు చేసిన పనులకి ఈయన సంజాయిషీ చెప్పడానికి వచ్చాడు ప్రజలకి. ప్రెస్ మీట్ అని చెప్పెట్టి మీరు అంటున్నట్లుగా 2 గంటల 43 నిమిషాలు ఏదో పని పాట లేదు, దోచుకున్నాడికి దోషాలే ఉండవని చెప్పి దోసుకు తిన్నారు. శుభ్రంగా ఒక 2 గంటలు మాట్లాడతాడు, వెళ్ళి ఎలహంక ప్యాలెస్ ఎగిరిపోయి అక్కడ శుభ్రంగా రెస్ట్ తీసుకుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. ఆ సినిమాలో మనం చూస్తూ ఉంటాం, గుండు రామిరెడ్డి గారు అని చెప్పి ఫేమస్ విలన్ ఆయన పాపం హార్మోని వాయిస్తూ ఉంటే వేణుమాధవ్ వచ్చి కూర్చుంటాడు. చాలా బాగా వాయిస్తున్నారు మీ సంగీతం అని చెప్పేసి. తీరా ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత ఆయన కాళ్ళకి సంకెళ్ళు ఉంటాయి, కాళ్ళకి చేతులకి. అప్పుడు చూసి పిచ్చోడని చెప్పి అర్థమైద్ది. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ప్రెస్ మీటా బాగుంది, మాట్లాడదాం, ఏం వింటాడో విందామని చెప్పి కూర్చున్నాక కాసేపటికి అర్థమైద్ది అనమాట, ఇది పిచ్చోడు పెట్టిన ప్రెస్ మీట్ రా బాబు, మంచోడు పెట్టింది కాదు అని. ప్రజలు ఈ రోజున ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీ గురించి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, కొత్తగా మీ గురించి మిమ్మల్ని వెర్రి పుష్పాలు చేసేది ఏమీ లేదు. ఆల్రెడీ మీరు వెర్రి పుష్పాలని ప్రజలు అంటున్నారు. ఎందుకంటే నీతికి నిజాయితీకి అన్నదానికి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, అవినీతికి అబద్ధాలకి ప్రతిరూపంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో ఏం చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడల్లా అవినీతి చేసేది చంద్రబాబే, అసత్యాలు చెప్పేది చంద్రబాబే అని చెప్తారు కదా మేడం. అంటే ఏంటో ఆయనే చెప్పాలి, అవినీతి ఏంటో అసత్యాలు ఏంటో. ఆ మాట అంటున్నాడు కదా, అవి కూడా విత్ ప్రూఫ్స్. ఏ రోజన్నా సరే ఒకటన్నా చూపించారు వీళ్ళు? అసలు ఆ ప్రెస్ మీట్ ముందు ఎవరు ఉంటారో తెలియదు, ఏమి అడుగుతారో తెలియదు, ఎందుకు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు. ప్రెస్ మీట్ అయితే పెడతారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు మనం అన్ని రికార్డెడే. ఈ రోజు కూడా రికార్డెడే తప్పించి ఆయన ఎప్పుడు కూడా మీడియా ముఖంగా రాడు, మాట్లాడడు. ఎందుకంటే చేత కాదు కాబట్టి మాట్లాడటం. చూసి చదవలేడు, మాట్లాడలేడు. మరి ఇట్లాంటి వ్యక్తి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అవినీతి అబద్ధాలని చెప్పినప్పుడు అవేంటో ఒక్కసారి విత్ ప్రూఫ్స్తో చూపిస్తే ప్రజలు నమ్ముతారు. లేవు కాబట్టి నువ్వు ఊరికి మాటలకే పరిమితం అవుతున్నావు కాబట్టి నువ్వు ఆ ప్రూఫ్స్తో చెప్పలేవు, మాట్లాడలేవు. వీళ్ళు ఈ రోజున అసలు
హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా, వాళ్ళ పవిత్రతని దెబ్బతీసే విధంగా, భగవంతుని సన్నిధిలో చేసిన పాపాలకి, నేరాలకి, ఘోరాలకి చిన్న దొంగతనమే అన్నవాడిని ఏం చెయ్యాలి? ఫస్ట్ నిలువున వాళ్ళని నరికేసి ముక్కలు చేసేసి ఆ గరుడ పురాణంలో ఉంటాయి శిక్షలు, ఆ శిక్షలన్నీ వెయ్యాలి అట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళని. ఇన్ని విధాలుగా మాట్లాడుతూ ఇంకా మళ్ళీ కూటమి ప్రభుత్వం గురించి వీళ్ళు ఏదో ఎత్తి చూపుదామని చెప్పి చూస్తున్నారు కదా. కొంచెమైనా బుద్ధి, ఆలోచన, బుర్ర పనిచేసేవాళ్ళు మాట్లాడే మాటలేనా. ఈయన ప్రెస్ మీటు ఫేకు, ఈయన మాట్లాడే మాటలు అంతకంటే ఫేకు, ఈయన పరిపాలన గతంలో ఫేకు. ఈ రోజున ఈయన ఆ ప్రెస్ మీట్లో ఉన్న స్క్రిప్ట్ గురించి ఇంకొకరిని వాళ్ళని మీరు రాంగ్ చేశారని మాట్లాడడం ఇంకా అంతకంటే విడ్డూరంగా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నేతలపైన సీరియస్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఆయన అసలు దేనికి పెట్టాడు అంటే కేవలం ఈ స్క్రిప్ట్ గురించే పెట్టాడా, లేకపోతే మీరు సరిగ్గా అబద్ధాలు చెప్పట్లేదు, అబద్ధాలు అతికినట్టు లేవు, మనం ఎన్నో సందర్భాలు చెప్పుకున్నాం వీళ్ళు ఏ అబద్ధం ఆడినా కూడా నమ్మేటట్లు ఉండవని. మరి అదే కారణం, లేకపోతే ఎన్నిసార్లు మనం తప్పులు చేసినా కూడా దొరికిపోతున్నాం, ఏంట్రా బాబు మీరు సరిగ్గా వాటిని కవర్ చేయట్లేదు అనేదా ఈయన బాధ. మరి అంతే కదా, ఎప్పుడు దొరికిపోవటమే వీళ్ళు, ఎప్పుడు ప్రజల చేత తిట్టించుకోవటమే. అందరూ కూడా ఈ రోజున పబ్లిక్ వాయిస్ వింటంటే మనం ఛానల్స్లో చూస్తూ ఉంటే వీడియోస్ పిచ్చగా తిడుతున్నారు. అసలు నీకు కొంచెమన్నా బుర్ర పనిచేస్తుందా, నీకు బుద్ధి ఉందా? హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నెయ్యి కల్తీ చేసేశారు, భగవంతుని సన్నిధానంలో డబ్బులు కొట్టేశారు. ఆ భోజనాలు ఆ రోజు చూసాం కదా వీడియోలో మనం, ఎంతమంది ఆ భోజనం బాగాలేదని చెప్పి వెనక్కి వచ్చేసారు. సన్న బియ్యం సన్నాసి అని పేరు తెచ్చుకున్న ఆయన కూడా మళ్ళీ వస్తాడంట జెండా మోయటానికి. పాపం ఏం చేస్తాడంటే మరి ఆ జెండాతోనే చంద్రబాబు గారి బూట్లు తుడితేనే నువ్వు రావాలని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. ఏ పని చేస్తాడో చూడాలి ఇప్పుడు. జెండా మోస్తాడా, జెండా తీసుకొచ్చి బూట్లు తుడుస్తాడా? ఆ జెండా మోయాలంటే బూట్లు తుడవాల్సిందే. అప్పుడే రాజకీయ సన్యాసం చేస్తాను, రాజకీయాన్ని వదిలేస్తానని ఒకరు, మేము ఉరేసుకుంటాం సామూహికంగా అని చెప్పి ఇంకొకరు పిచ్చి పిచ్చి మాటలు చాలా మాట్లాడారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది, మరి అవన్నీ చెయ్యాలి కదా మీరు. మనం గతంలో ఇట్లాంటి సవాళ్ళు ఏమి టీడీపీ వాళ్ళ నుంచి ఎప్పుడు కూడా వినలేదు. పద్ధతిగా వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు, వాళ్ళ రాజకీయాలు వాళ్ళు నడిపించారు తప్పించి ఈ విధంగా అడ్డగోలుగా ఇష్టానుసారంగా రపరప నరికేస్తామంటూ ఈయన వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు అంటే మీరు సరిగ్గా ప్రచారం చేయట్లేదు, సరిగ్గా అబద్ధాలు ఆడట్లేదు, ప్రజలు ఎవరు కూడా నమ్మట్ల ఈ రోజున. అది పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంది వాళ్ళకి. ఈ 16-17 నెలల్లో ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ పెట్టి ఫెయిల్ అయిపోయిందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. సకల విధాల ప్రయత్నాలు కుటిల యత్నాలు చేశారు, ఏవి కూడా సక్సెస్ అవ్వాల. మొన్న 1 కోటి సంతకాలతో సహా యువత పోరన్నారు, రైతు పోరన్నారు, మరి 1 కోటి సంతకాల సేకరణ అన్నారు. అక్కడికి వెళ్ళి జంతర్ మంతర్ ఢిల్లీలో అమ్మో అన్ని చావులు అని చెప్పేసి ఊదరగొట్టేచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని కార్యక్రమాలు. మరి ఆ రోజున అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పులు దండేసింది వీళ్ళ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తినని చెప్పి దొరికిపోయారా? ఈ విధంగా చేయటం, దొంగతనం చేయటం, దొరికిపోవటం వీడి ప్రత్యేకత అని చెప్పేసి జులైలో బ్రహ్మానందం గురించి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు. అట్లాగా వీళ్ళు ఏదైనా సరే అబద్ధాలు చెప్తూ ఇలాంటి దొంగ పనులు చేస్తూ దొరికిపోవటం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ప్రత్యేకత. దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద సీరియస్ అయి ఉంటారు. దొరక్కండ్రా బాబు, నాలాగా 12 సంవత్సరాలు బెయిల్ మీద ఎలా తప్పించుకోవాలి, మళ్ళీ జైలుకి వెళ్లకుండా ఉండాలంటే ఇంకెలా చేయాలి అనేది ఆలోచించండి కొంచెం తెలివిగా నాలాగా అని చెప్పి చెప్పుంటాడు. ఓకే మేడం, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.